పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దైవ ప్రజలకందరికీ మేలు, సమాధానము, క్షేమము కలుగునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలలో చూసినట్లయితే, ఒకడు నేను పౌలు వాడను, మరొకడు నేను అపోల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయ దేవునిలోనే కాని నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీ లేదు. ప్రియమైన దేవుని సంగమా, నేటి దినములలో సంఘములలో కనబడుతున్నటువంటి ఒక దురభిమానము బహుగా విస్తరిస్తూ ఉంది. ఒక సేవకుడు అద్భుతాలు చేయగానే, లేదా ఒక సేవకుడు ప్రవచనాలు చెప్పగానే, లేదా ఒక సేవకుడు దైవ ప్రత్యక్షతలను తెలియచేయగానే, లేదా ఒక దైవ సేవకుడు కొన్ని అద్భుతాలు చేయగానే కొంతమంది దైవ సేవకుల మీద అభిమానం పెట్టుకొని సేవకులనే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించువారుగా ఉన్నారు. దేవుని కంటే ఎక్కువగా ఏ సేవకుని ప్రేమించడం లేదా గౌరవించడం అనేది సరైనది కాదని వాక్యానుసారంగా చెబుతూ ఉన్నాను. సేవకులను గౌరవించడం తప్పు కాదు, సేవకుల మాట వినడం తప్పు కాదు. కానీ దేవుని కంటే ఎక్కువగా సేవకుల మీద అభిమానం పెట్టుకొని దేవుని కంటే ఎక్కువగా వారిని వెంబడించడం అనేది సరైనది కాదు. అలాగున జరిగినప్పుడు అసూయ, ద్వేషాలు, వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితులు వస్తాయి. కొంతమంది వాక్యమే సత్యం అంటూ వాక్యమును మాత్రమే మాట్లాడుతున్నారు. కొంతమంది అద్భుతాలు, ప్రవచనాలు చెబితేనే దేవుని దగ్గరకు అనేకులు వస్తారని వాటిని గణపరుస్తున్నారు. కొంతమంది స్వస్థతలు జరిగితేనే ప్రభువును ఆరాధిస్తారు, గణపరుస్తారు, ప్రభువుని ఇష్టపడతారని కొంతమంది స్వస్థతల మీదనే ఆధారపడుతున్నారు. కానీ ప్రియమైన దేవుని సంగమా, ప్రభువు మాట మనల్ని జీవింపజేస్తుంది, ప్రభువు మాట మనల్ని కడుతుంది. కనుక ఇక్కడ అపోస్తులైన పౌలు అంటాడు, పౌలు ఎవడు, అపోల్లో ఎవడు? దేవుని పరిచారకులు కదా అంటాడు. ఒకడు నారు పోసెను, ఒకడు నీరు పోసెను, కానీ ఫలింప చేయవాడు దేవుడే అంటాడు. అవును ప్రియులరా, ఎవరు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని సూచక్రియలు, మహత్కార్యాలు చేసినా, ప్రవచనాలు చెప్పినా, దర్శనాలు చూసినా ప్రభువు ఫలింప చేయకుండా మనం ఈ లోకములో ఏమీ చేయలేం. గనుక సమస్తము జరిగించువాడైన దేవుని వైపే చూద్దాం, దేవుని మీద ఆధారపడదాం, దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. ప్రియమైన వారలారా, దేవుడు తన పరిచారకులను తన మహిమ కొరకు వాడుకొని నిలబెడుతున్నాడు. కనుక వాడుకుంటున్నటువంటి ప్రభువులోనే శక్తి ఉంది, కృప ఉంది.